అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వంటకం చేసి చూపిస్తానండి. అదేంటంటే ఆలు రొయ్యల వేపుడు. ఈ కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అదుర్సు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, ఆలు దొడ్డుగా కొంచెం పెద్దగా ముక్కలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండి. ఈ మామూలుగా కర్రీలకు కావాల్సినవి ఉప్పు, కారం, అల్లం, పసుపు, పోపు గింజలు, ఇంతేనండి దీనికి కావాల్సినవి. ఈ రొయ్యలు వచ్చేసి నేను శుభ్రంగా మంచిగా దోరగా వేంపి శుభ్రం చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు వేసి ఇవి మంచిగా ఇందులో నానిన తర్వాత ఒక 5-6 సార్లు వేళ్ళతో ఇట్లా అనుకుంటూ కడుగుతాను. ఈ లోపున మనము కర్రీ పొయ్యి మీద వేసుకుందాము. రండి. రొయ్యలు నీళ్ళలో వేసి పెట్టాము కదా, ఇగో వీటిని ఈ విధంగా మనము వట్టి చేపలు ఏవైనా సరే ఎండి చేపలు వాటర్లో వేసి కాసేపు ఉన్న తర్వాత, ఎందుకంటే వాటికి పట్టిన డస్ట్ కానీ దుమ్ము కానీ ఎలాంటి బ్యాక్టీరియా చిన్నవి కంటికి కనిపించడం ఏమున్నా కూడా మనం ఈ విధంగా నానిన తర్వాత వీటిని విధంగా అంటుంటే మొత్తం వాటర్లోకి వస్తుంది. ఇట్లా ఒక 5-6 సార్లు చేసుకోవాలండి. వాటర్ తెల్లగా వచ్చే వరకు తీసుకొద్దు. వీటిని ఇట్లా మరీ ఒత్తిడి ఏం లేకుండా ఇట్లా కడుక్కోవాలి. చూస్తారు కదా, ఇట్లా అనుకుంటూ వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అట్లనే పట్టి ఈ కడిగేటప్పుడు ఇట్లా వంచేసి వాటర్ మళ్ళీ అల్లనే పోస్తే అట్లా నీట్గా ఉండదు. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి ఒక 5-6 సార్లు. ముందుగా పొయ్యి మీద ఈ ముక్కుడు పెట్టాను. దాంట్లో ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తాను. ఒక 3 స్పూన్స్ అట్లా పోస్తాను. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇది తొందరనే అయిపోతుందండి. రొయ్యలు వేంపడం చేయడం ఇదే పని, కానీ కట్ చేసి పెట్టుకోవడం. తర్వాత పోపు గింజలు, ఎండాకాలం అయితే బయట వంట చేసుకుంటే ఉన్నంత ఆరోగ్యం లోపల చేసుకుండేవాళ్ళు. ఆ వేడికి ఆ పోపు వేసినప్పుడు దగ్గడం చేయడం చల్ల జంటలు పెడతా ఉంటే అబ్బో అయోమయ పరిస్థితి. దీంట్లో కొంచెం ఉల్లిగడ్డ తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్. ఆలు రొయ్యల ఫ్రై అంటే చిన్నపిల్లలు కూడా తింటారు, ఎందుకంటే ఆలుగడ్డ పిల్లలకి ఇష్టం కదా. కొంతమంది సీ ఫుడ్ తినాలి కాబట్టి పిల్లలు తినరు, వద్దు అంటారు. ఒక్కోసారి ఇట్లా ట్రై చేస్తే ఏమో కొంతమంది పిల్లలు తినచ్చు తినకపోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే మనకైనా తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం వేగాలండి. పసుపు గిట్ట ఏం వేయలేదు, కొంచెం వేగేద్దాం. ఉల్లిగడ్డ వేగిందో చూద్దాము. బాగా వేగాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం ఎసరు ఏం వేయకుండా ఆలుతోటి ఫ్రై చేస్తాం కాబట్టి ఉంటుంది. చాలండి, ఇంత వేగితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇట్లా దొడ్డుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డ ముక్కలు పెద్దగా పొడుగ్గా. ఇందులోనే కరివేపాకు కూడా వేసానండి. ఇది ఉప్పు నీళ్ళలో వేసినాం కాబట్టి మంచిగా ఫ్రెష్గా ఉంటుందని. నాకు ఈ వంటలు అనేటివి ఇప్పుడేదో యూట్యూబ్లలో చూసి వెరైటీగా చేయడం అనేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య ఎందుకు అట్లా అమ్మ వాళ్ళు చెప్పినట్టే ఎందుకు చేయాలి, మళ్ళీ కొత్త రకంగా ఎందుకు చేయొద్దని మేము అన్నీ చిన్నప్పటి నుంచే వెరైటీ చేసుకునే వాళ్ళము.
అయ్యో ఇట్లా చేస్తారా అని ఆశ్చర్యపడే విధంగా ఉండేది నేను చేసుకునేది. దానికి మా అమ్మ చాలా మంచిది, గొప్పది కూడా. నేను ఏది కావాలంటే మాకు అది తీసుకొచ్చి ఇచ్చేది. పిల్లలు కదా ఏదైనా వేస్ట్ చేస్తారు, ఏమొద్దులే అట్లా ఏమనకపోయేదండి. ఏదైనా కావాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా మా కోసం తీసుకొచ్చి పెట్టేది. మేము అన్ని వెరైటీ వంటలు చేసుకునే వాళ్ళం. అప్పటి నుంచే నాకు అలవాటు అండి, చిన్నప్పటి నుంచే. ఒకరు చేస్తే అదే చూసి చేస్తా అనేది ఏమి ఉండదు. చూసినా నా స్టైల్లో నేను చేసుకుంటాను. వాళ్ళు ఎట్లా చేసిందో సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. నేను ఇప్పుడు మూత పెట్టుకున్నాము, కొద్దిసేపు మగ్గనివ్వండి. ఈ లోపల మనము రొయ్యలు క్లీన్ చేసుకుందాం. మూత తీసి చూద్దాము. మంచిగా వేగిపోయినాయి ఆలుగడ్డలు. ఈ లోపల నేను ఇవన్నీ రొయ్యలు చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇవి మంచిగా ఒక 6 సార్లు కడిగానండి. శుభ్రం చేయలేదనుకో ఏమైతే అంటే కొంచెం మనం తినేటప్పుడు, రొయ్య తినేటప్పుడు కొద్దిగా అంత సన్న ఇసుక లాంటిది అట్లా పండు కింద పడింది అనుకో, ఇక మనకు అస్సలే ఆ కూరే తినబుద్ధి కాదు. అందుకనే వాటిని నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు రొయ్యలు ఇద్దామండి. ఆల్మోస్ట్ ఆలుగడ్డ ఉడికింది, ఎక్కువసేపు ఇది అవసరం లేదు. ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం అన్నీ వేసేసుకుందాం. ఇలా మసాలాలు ఏం అవసరం లేదు. సింపుల్గా ఈ విధంగా కొత్తిమీర టైంకి అన్నీ ఉండాలంటే ఉండవు కదా. ఏది లేకపోయినా ఉన్న వాటితో కూడా రుచిగా చేసుకుంటే సరిపోతుందండి. మనం అన్నీ ఉంటేనే కూర చేయాలని ఏం లేదు మన ఆడవాళ్ళకు. అల్లం, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసిన కదా, ఒక 2 స్పూన్లు చిన్నగా అంతే. ఇప్పుడు ఉప్పు అండి. ఇంతమంది ఉల్లిగడ్డ వేంపడం కోసం కొంచెం వేసాను, చూసేసుకుంటాను. ఇది కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయిందంటే మనకు ఈ రొయ్యలు కూడా కుక్ అయిపోతాయి. అంతేనండి, రొయ్యలు ఆలుగడ్డ ఫ్రై 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. నేను ఇది కొంచెము టెన్షన్గా చేస్తాను. ఎందుకంటే నాకేంటో నా ఇంట్లో మనుషులతో కంటే నేను పాములతో సావాసం ఎక్కువైతుందండి. మా ఇంటి చుట్టూ అన్ని చెట్లు అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఇంట్లోకి వచ్చింది పాము. అసలు ఎట్లొస్తాను ఏంది ఏం అర్థమవుతలేదు, ఒక విచిత్రంగా అవుతుంది. మా సిరితల్లి కథ చూసింది మొత్తుకునేసరికి నేను అప్పటి వరకు లోపలనే ఉన్నా. ఇది కట్ చేసుకుంటా మొత్తుకుంటే చూసేసరికి పెద్ద ఉన్నది జేరుగొడ్డు పాము అండి. లోపల నుంచి అది బయటికి పందికొక్కులు దొరకడం వల్ల ఆ రంధ్రాలు అయిపోయినాయి. అవి మంచిగా బయటికి వెళ్ళిపోయింది మా సార్ని పిలిచేసరికి. ఆ టెన్షన్లో కూడా కొంచెము ఏం చెప్తున్నానో కూడా కొద్దిగా అర్థం కావట్లేదు. ఇంతేనండి, ఒక 5 నిమిషాలు. నేను ఇంట్లో ఏ మసాలా ఏమయ్యా 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. అయిపోయిందండి కూర, దింపేసాను. చక్కగా ఆలు రొయ్యల కర్రీ అంటారు, ఫ్రై అంటారు, ఏమంటారు మీ ఇష్టము. గుమగుమ స్మెల్ వస్తుంది. ప్రజెంట్ కొత్తిమీర లేదు నా దగ్గర, అందుకని వేయలేదు. చూసారా, మీరు కూడా ఒకసారి ఆలు రొయ్యల కర్రీ ట్రై చేసి చూడండి. ఉంటానండి, బాయ్. మీ లావణ్య.